పొట్టు మినపప్పులో ఉండే పోషకాల వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. పొట్టు మినపప్పులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు మన ఎముకల పటిత్వానికి, బీపీ కంట్రోల్ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక ఇది డైజెషన్ కూడా పొట్టు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని నేను పొట్టు మినపప్పుతోటి బెల్లం ఉపయోగించి, బెల్లం చక్కెర కంటే చాలా మంచిది. ఇందులో అధికంగా ఐరన్ ఉంటుంది. ఇంకా ఇందులో మనం ఉపయోగించే ఇంకో పదార్థం నెయ్యి. అన్నీ ఆరోగ్యమైనవే. అందుకని పొట్టు మినపప్పు మనకి రంగు కొంచెం నలుపుగా కనిపించినప్పటికీ కూడా ఆరోగ్యప్రదాయిని. ఒకవేళ పొట్టు మినపప్పు ఇష్టం లేకపోతే రంగు కూడా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, తెల్లగా కనిపించాలి. అటువంటి వాళ్ళు పొట్టు తీసేసిన తెల్ల మినపప్పు గుళ్ళు కూడా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పుతో మినపసున్ని ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పొట్టు మినపప్పుని బాండీలో వేసి స్లిమ్లో పెట్టి దోరగా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని దాన్ని పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పు పొడికి ఒక గ్లాసు బెల్లం ఉపయోగించాలన్నమాట. నెయ్యి కరగబెట్టుకుని ఈ రెండు శుభ్రంగా బెల్లమును మినప పొడి రెండు బాగా ముందు కలుపుకొని ఆ తర్వాత కరిగిన నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత ఆ నెయ్యి ఎలా వేయాలంటే, మనకి ఇప్పుడు ఒక గ్లాసు బెల్లం, ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాం కదా, దాదాపు అర గ్లాసు వేసి చూడండి. మనకి ఉండగట్టడానికి వస్తే కట్టేసేసుకోండి. ఒకవేళ ఉండగట్టడానికి రాకపోతే ఇంకొక 1/4 గ్లాస్ నెయ్యి వేసుకుని ఉండకట్టేసుకోవటమే. కొంచెం నెయ్యి ఎక్కువైనప్పటికీ కూడా నష్టం లేదు. ఆ విధంగా మనకి మొత్తం పైకి కింద కలిపేసేసుకున్న తర్వాత ఉండకట్టేసుకోవటమే. మినపసున్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేదే. ఇందులో వాడిన పొట్టుపప్పు, బెల్లం మనకి ఎముకల దృఢత్వానికి, ఐరన్ ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది. అంత చక్కటి మినపసున్ని ఇంకెందుకు ఆలస్యం, చక్కటి స్వీట్ స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.